విజయం వెనుక ఉంటుందో మహిళ వెలుగుల్ని పంచి కరిగే కొవ్వొత్తిలా ఆ వెలుగే సత్యం శివం గుర్తిస్తే నీదే జయం ఒక మగువ శాపంతో పసివాడే గగనం ఒక మహిళ శపథంతో కొణికింది భువనం మధురం నీ చరితం ఓ మగువా జయీ భవ ఓ మహిళా విజయీ భవ నాటికి రాదు రాదు జయము చిత్తశుద్ధితో చెమట వచ్చితే అందదా విజయము పిడుగురాలిన అడుగు ముందుకు వేయునే ధైర్యము మనసు చూపిన మార్గ మొదలక సాగని పయనము అవుతులేనిది నీ సహనము సాటి లేనిది నీ త్యాగము బతుకు బాటలో ఎన్ని వెతుకులాటలో మలుపునా ఎన్ని ఆటుపోటులో గెలుపే నీ ధ్యేయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం పట్టపగలే నాన్న నట్టింటో మినీ బారు పెట్టావేమిటి అని అడగాలనుకుంటున్నావు కదూ బిడ్డతో వచ్చిన అనితకు నువ్వే ఎదురెళ్ళి హారతిచ్చి దిష్టి తీసి బొట్టు పెట్టి లోపలికి తీసుకొచ్చావు చూడు ఆ బాధే నా హృదయాన్ని కిలికేస్తుందమ్మా అందుకే మందు కొడుతున్నాను ఆ నలుసుని చంపడం పెద్ద కష్టమేం కాదు దానికన్నా ముందుగా మనం చెయ్యాల్సిన పనులున్నాయి లక్ష్మీ కన్స్ట్రక్షన్ ని నేలమట్టం చేసి ధర్మారావు పెద్ద కొడుకుని ఇంట్లో కూర్చోబెట్టినట్టే లక్ష్మీ ఫైనాన్స్ ని కూడా దివాళా తీసేలా చేసి రెండో కొడుకు వినోద్ని కూడా ఇంట్లో కూర్చోబెట్టాలి ఎందుకనవు నీ అమాయకత్వానికి అమ్మా నువ్వు తెలివైన దానివే గాని అప్పుడప్పుడు అమాయకత్వంలో కాలేస్తూ ఉంటావు జయకృష్ణని దెబ్బ కొట్టడానికి నువ్వు నేను శకుంతల ముగ్గురు 3 రకాలుగా ప్రయత్నం చేశాం అభిమన్యుణ్ణి పద్మవ్యూహంలోకి పంపినట్టుగా జయకృష్ణని సమస్యల వ్యూహంలోకి పంపించి చావు దెబ్బ కొట్టగలిగాం గాని వినోదుని దెబ్బ కొట్టగల బలం మన దగ్గర ఇప్పుడు లేదమ్మా మీ ఆయన బోళా శంకరుడు కానీ వినోద్ అలా కాదే వాడు మాటలను కూడా పొదుపుగా వాడే రకం పలకరిస్తే ఎక్కడ డబ్బులు అడుగుతామోనని ఆలోచించే పిసినుగొట్టు మళ్ళాంటి పులుని దెబ్బతీయడం చాలా తేలికమ్మా కానీ ఆ వినోద్ లాంటి నక్కజిత్తులాంటి దెబ్బతీయడం మాత్రం చాలా కష్టం అమ్మడు ఒక్క విషయం చెప్పనా నువ్వు ఆ వినోద్ని పెళ్లి చేసుకోవాలని చెప్పి ఎన్నో ప్రయత్నాలు చేశావు కానీ వాడు దక్కాడా దక్కడమ్మా చూడు ఏది ఎప్పుడు ఎలా అని ప్రశ్నార్థకం పెడితే మన లక్ష్యం నెరవేరదు నాకు కావాల్సింది ఆశ్చర్యార్థకం సరేనమ్మా లోగడ మీటింగ్ లో నేను నీ దారికి వచ్చినట్టుగా ఈ మీటింగ్ లో కూడా నేను నీ దారికే వచ్చేస్తున్నాను అమ్మా ఇదిగో ఈ గా తీసుకుని బాగా తిప్పుతూ ఏం చేయాలో ఆలోచించు నేను ఈ లోపల ఈ బాటిల్ ఖాళీ చేసేస్తాను తిప్పమ్మా తిప్పు డార్లింగ్ బంగారు నీకో శుభవార్త ఏంటది త్వరగా చెప్పు నాకు తెలిసిన సుప్రీంకోర్టు లాయర్తో నీ కేసు సంగతి చర్చించాను వచ్చే వాయిదాకి నీకు బెయిల్ మంజూరు చేయిస్తానంటూ ఆయన నాకు హామీ ఇచ్చారు అలాగా డార్లింగ్ ఆయన హామీ ఇచ్చారంటే బెయిల్ మంజూరైనట్టే డార్లింగ్ అదేదో త్వరగా చెయ్యి ఈ జైలు జీవితం చెప్పకూడదు నా వల్ల కావడం లేదు తొందరపడుకు బంగారు వచ్చే వాయిదా వరకు ఓపిక పట్టు డార్లింగ్ తల్లి చెల్లి కావలసిన వాళ్ళు హితులు స్నేహితులు సన్నిహితులు ఎవ్వరూ నన్ను పట్టించుకోపోయినా నువ్వు ఒక్కదానివే నన్ను పట్టించుకున్నావు నన్ను బయటికి తీసుకురావాలని భగీరథ ప్రయత్నం చేస్తున్నావు నీ ప్రేమను రుజువు చేసుకున్నావు
రక్తపాసం కన్నా ప్రేమపాసం గొప్పదని తెలియచెప్పావు. నేను బెయిల్ మీద బయటకు రాగానే నేను పెళ్లి చేసుకుంటాను. ఇది ప్రామిస్. బంగారు తొందర పడుకో, ముందు నువ్వు బయటికి రా. అది నీ చేతుల్లోనే ఉంది ఝాన్సీ. సరే వస్తాను. నన్ను లోపలికి తోసేసిన సీత నేను బయటకు వచ్చే అవకాశం వచ్చిందే. వస్తా, వచ్చి నీ పని చెప్తా. బుజ్జి బుజ్జి బోసి నవ్వులు పలకరిస్తే చాలు, తననే అన్నట్టుగా బోసి బోసుగా వలకబోస్తాడు. శాంతి, మనవడిని ఆడిస్తున్నావా? కాదమ్మా, వీడే మనల్ని ఆడించేటట్లున్నాడు. ఒరే ముని మనవడా, మీ నాన్నమ్మని ఆడిస్తున్నావేంట్రా? శాంతి, బారసాల త్వరగా జరిపించి నీ మనవడికి నామకరణం చేయించు. ఇంతకీ ఏం పేరు పెట్టాలనుకుంటున్నావు? మా వారి పేరే పెట్టాలనుకుంటున్నా. నాకు అదే అనిపిస్తుంది. పోలికలే కావు, బుద్ధులు కూడా నా అల్లుడువే రావాలి. అత్తయ్య, మావయ్య గారి పేరు పెట్టడం ఏ నీకిష్టం లేదా? ఇష్టం లేదని కాదు. అంటే మీ నాన్న పేరు పెట్టాలా? వీడిని కూడా జ్యోతిష్కుని చేయాలనుకుంటున్నావా? కాదు, పెరుమాళ్ళన్నే పేరు పెట్టాలని. నాకు తోడ పుట్టిన వాళ్ళు ఎవరూ లేకపోయినా పెరుమాళ్ళనే నన్ను సొంత చెల్లెల్లా చూసుకున్నాడు. తన జ్ఞాపకార్థంగా అన్నయ్య పేరే పెడదాం బామ్మా. వద్దమ్మా, పెరుమాళ్ పేరు పెట్టద్దు. ఏం బామ్మా? పెరుమాళు అర్ధాయుష్కుడు, అందుకనే వద్దంటున్నాను. శాంతి అన్నట్టు మీ మామగారి పేరే పెట్టు. సరే. ఆ బిడ్డ ప్రాణాలతో ఉంటే కదా బారసాల జరపడానికి ధర్మారావు పేరు పెట్టడానికి. ఆ బిడ్డ ప్రాణాలతో ఉంటేనే కదా బారసాల చేయడానికి ధర్మారావు పేరు పెట్టడానికి. కంగ్రాచులేషన్స్ బావా, కంగ్రాచులేషన్స్. ధర్మారావు గారికి చిన్న కొడుకువే అయినా అన్నల కన్నా ముందుగా నువ్వే తండ్రివయ్యావు. ధర్మారావు గారికి వారసునిచ్చావు. మొత్తానికి క్రెడిట్ కొట్టేశావు. లక్ష్మీ నివాసానికి హీరో అయ్యో బావా, హీరో. అనవసరంగా నన్ను ఆకాశానికి ఎత్తేయకు లత. ఇదిగో ఈ స్వీట్ తీసుకో. వద్దు. ఏ? ఈ స్వీట్తో సరిపెడదాం అనుకుంటున్నావా? నువ్వు తండ్రివైన శుభ సందర్భాన్న స్టార్ హోటల్లో మన స్టాఫ్తో పాటు నాకు గ్రాండ్ పార్టీ ఇవ్వాల్సిందే. ఏంటి, స్టాఫ్ అందరికి పార్టీయా? నా వల్ల కాదు బాబు. స్టాఫ్ కక్కర్లేదు, పోనీ నాకు మాత్రం ఇవ్వు. ఏంటలా మౌనంగా ఉండిపోయావు? నువ్వు ఇవ్వకపోతే నువ్వు తండ్రివైనందుకు నేనే నీకు పార్టీ ఇస్తాను. వద్దు లత, మొన్న డ్రింక్ చేసినందుకే చాలా ఫీల్ అయ్యాను. ఇంకెప్పుడు డ్రింక్ ముట్టను. పార్టీ గిట్టి ఏమీ వద్దు, ఇంకేమైనా అడుగు, ఇస్తాను. నిజంగా ఇస్తావా? అడుగు, ఇస్తాను. ఏంటి? సినిమాలో హీరో హీరోయిన్ని కౌగిలించుకున్నట్టుగా కౌగిలించుకుని కౌగిలించుకొని లిప్ టు లిప్పు. లిప్ టు లిప్పా? ఈ కిస్సేం అక్కర్లేదు గాని ఇక్కడిస్తావా? చి, నోర్మోయ్. చిలిపి. ఆ కిస్సు ఈ కిస్సు ఏ కిస్సు అక్కర్లేదు గాని స్టార్ హోటల్లో మంచి భోజనం పెట్టించు. ఓకే, రేపు పెట్టిస్తాను. అదేం కుదరదు, ఇప్పుడే ఇవ్వాలి. ఇప్పుడా? ఎస్, టుడే నో ఆఫీస్ వర్క్. ఇద్దరం బయటకు వెళ్ళి సిటీ అంతా చక్కర్లు కొట్టి స్టార్ హోటల్లో విందారగిద్దాం. లత, ఇప్పుడు నువ్వు నా బాసు కాదు, మా బావ్వి. కమాన్ బావా. వద్దు లత. అరే రమ్మంటుంటే. నేను చెప్పేది వినిపించుకోవేంటి? కథ ఎలా మలుపు తిరిగిందన్నమాట. అబ్బో, ఇక మనకు కావలసినంత మ్యాటర్. బావా, బావా. ఏంటి? ఏంటేంటి అల్లుడు? మావయ్య నన్ను చూసి షాక్ అయి నీళ్లు నవ్వాల్సిన పని లేదు అల్లుడు. ఎంజాయ్ ఎంజాయ్. ఈ వయసులో కాకపోతే ఎప్పుడు ఎంజాయ్ చేస్తావు? అమ్మాయిలు అతను చూస్తే అరవిరిసిన రోజా సారల గుర్రంలా ఉంది. మగాడన తర్వాత సెటప్లు ఉండాలి. లత ఎన్ని సెటప్లు ఉంటే అంత గొప్పడలుడు.
ఇదిగో నీ వయసులో ఉన్నప్పుడు నేను కూడా చాలా చాలా కథలు నడిపాను, గోడలు కూడా దూకాను. అక్కడ దాకా ఎందుకు, మీ అత్తయ్య ఉండగానే సుందరి అనే రికార్డింగ్ డాన్సర్ తో లోపాయికారిగా కాపురం కూడా చేశాను. నువ్వా వయసులో ఉన్నావు, ఉప్పు కారం తింటున్నావు, మీ ఆవిడ చూస్తే బాలింత. ఎంత లేదన్నా ఒక 5-6 నెలల పాటు సంసార జీవితం కట్టు. క్యారియాన్ క్యారియాన్. అది కాదు మావయ్య. నీ హ్యాపీ మూడ్ ని డిస్టర్బ్ చేయడానికి రాలేదల్లుడు. అమ్మడు, మా అల్లుడిని బాగా చూసుకో అమ్మా. నిన్ను చూస్తుంటే శంకిణీ శాస్త్రి లక్షణాలు బాగా కనిపిస్తున్నాయి. కీప్ టాప్ కీప్ టాప్. వస్తానల్లుడు. టిఫిన్ చేసి వెళ్ళమంటావు అంతే కదా. ప్లెయిన్ దోశ తిందామనే వచ్చానల్లుడు, కానీ మీ ఇద్దరిని ఈ పోజులో చూసిన తర్వాత మసాలా దోశ తిన్నంత ఆనందంతో కడుపు నిండిపోయింది. వస్తానా వస్తానా. కొంప మునిగిపోయింది లత. అబ్బా ఏం కాదులే, తిను బావా తిను. ఫోన్ చేస్తున్నావు బుజ్జి? ఓంటమ్మా. చిచి చిచి చిచి. అరిత, ఇందు. రే నాన్న, నీ మేనత్ వచ్చిందిరా. ఏం చేస్తున్నాడు చిన్న ధర్మారావు గారు? పుట్టి పట్టుమని నెల కూడా కాలేదు, అప్పుడే అలకలు పేచీలు. నా తమ్ముడు కొడుకు కదా, అలాగే ఉంటాడు. ఏరా నాన్న, ఏం కావాలి? అమ్మా ఇందు, మేనలుడితో ఆడుకుంటున్నావా? పాపం, నీకు మేనలుడిని ఎత్తుకోవాలని ఆడించాలని సరదా ఉండటం సహజం అమ్మా. కానీ నువ్వు ఈ స్థితిలో పిల్లాడిని ముట్టుకోకూడదమ్మా. ఏం మానిత, ఇందుకేదో తెలియక బాబుని ముట్టుకుందనుకో, నువ్వైనా చెప్పచ్చు కదా. బలరాం గారు, మీరు అన్నది ఏమీ బాగోలేదు. చూడండి, మీరు అన్నదానికి ఇందు బాధపడుతూ వెళ్తుంది. ఇప్పుడు నేను అనకూడని మాట ఏమన్నానమ్మా? ఉన్న మాటే అన్నాను. చూడు తల్లి, నీకు ఇందు మీద అభిమానం ఉండొచ్చు, కానీ ఇందు కన్నా నీకు నీ బిడ్డే ముఖ్యం. బాకింగ్ గారు, మీరు ఒకసారి బయటికి వెళ్తారు? అనిత, నేను ఇంత కంగారుగా వచ్చింది ఎందుకో తెలుసా? నీ కాపురానికి ప్రమాదం జరిగే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇందాక సాంబార్ ఇడ్లీ తిందామని రెస్టారెంట్కి వెళ్ళాను. అక్కడ మీ ఆయన్ని లతని చూశాను. వాళ్ళిద్దరూ ఎదురుబుదురుగా కాకుండా పక్కపక్కన కూర్చుని భుజాలు రాసుకుంటూ ఒకటే ఏకైకలు పక్కపక్కలు. అది రెస్టారెంట్ అని మర్చిపోయి టేబుల్ మేనర్స్ కూడా పాటించకుండా లవ్ బర్డ్స్ లా రెచ్చిపోయారమ్మా. రెస్టారెంట్ లో ఉన్న వాళ్ళందరూ గుడ్లప్పగించి వాళ్ళిద్దరి పబ్లిక్ రిమాండ్ చూస్తూ ఎంతో ఎంజాయ్ చేశారనుకో. నా మటుకు నాకు చచ్చేంత సిగ్గేసిందనుకో. చూడమ్మా అనిత, ఆ లత మీ ఆయన ఆఫీసులో పనిచేస్తూ ఉండొచ్చు, దానికేమాత్రం ఆక్షేపం లేదు. కానీ మీ ఆయనతో కలిసి హోటల్కి రావటం ఏమిటమ్మా, ఫ్లవర్స్ లాగా బిహేవ్ చేయడం ఏమిటి? చా 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 చనువిస్తే చంకెక్కే రకంలా ఉందా లత. ఇవాళ రెస్టారెంట్ అయింది, రేపు ట్యాంక్ బండు, ఎల్లుండి పబ్లిక్ గార్డెను, ఆ తర్వాత గోల్కొండ, ఆ పైన పార్కులు దాబాలు దర్శిస్తూ అడ్వాన్స్ అయిపోతారు. ఇలా ఎందుకు జరుగుతోందో తెలుసా? ప్రస్తుతం నువ్వు బాలింతవు కదా, మరొక 5-6 నెలల వరకు దాంపత్య జీవితానికి దూరంగా ఉండాలి కదా. ఈ లోపు మరి బాలాజీ ఖాళీగా ఉంటాడా? ఎందుకుంటాడు? అందుకనే లతని ఇలా సెటప్ చేసి ట్యూనప్ చేసుకున్నాడు. బాలాజీ మగాడమ్మా, మగాడు. మగాళ్ళ బుద్ధులే ఇంత. ఎవరిదాకానో ఎందుకు. నేను కూడా మీ పెద్దమ్మ బాలింతగా ఉన్నప్పుడు ఒక రికార్డింగ్ డాన్సర్ ఉండేది. సరే, ఇప్పుడు ఆగడంతో ఎందుకు గానీ అనుభవం మీద చెబుతున్నాను. చూడమ్మా, నువ్వు నా బిడ్డ లాంటి దానివి. పరిస్థితి చేజారిపోకముందే జాగ్రత్త పడు. మరో ముఖ్య విషయం, ఈ సంగతి నేను నీకు చెప్పానని ఎవరితో చెప్పమాకమ్మా. భాగ్యం, బాగా తుడు. సరేనమ్మా. ఇందు, కాఫీ తాగుతావా? వద్దమ్మా. ఏంటే అలా ఉన్నావు? మనసు బాధపడేలా చేస్తే అలా ఉండక ఎలా ఉంటారమ్మా? మనసు బాధపడేలా చేశారా? ఎవరు? ఇంకెవరు? బలరాం గారే. ఇందు, బలరాం ఏమన్నాడు? ఏం లేదమ్మా, నువ్వు వెళ్ళు. ఒసే భాగ్యం, ఏం జరిగిందో నువ్వు చెప్పవే. అమ్మమ్మా, నువ్వు ఉండవే. భాగ్యం, నువ్వు చెప్పవే. అంత వయసు వచ్చినా ఆ మనిషికి మంచి చెడ్డ లేదమ్మా. ఇందమ్మ గారేమో పసిబిడ్డను ఎత్తుకున్నారు. అంతలో బలరాం గారు వచ్చి నీ మేనల్ని ఎత్తుకున్నావా అంటూ ఎత్తుపడుపుగా మాట్లాడారమ్మా. అంతటితో ఆగారా? నువ్వు విధవరాలివి, బిడ్డను ఎత్తుకోకూడదని చెప్పకుండా చెప్పారమ్మా. వినడానికి నాకే బాధేసిందమ్మా. అలాంటిది ఇక ఇందమ్మ గారికి ఎలా ఉంటుంది? ఒరే బలరాం,
అమ్మవా ఊరుకో. నువ్వు ఉండవే, ఆ దున్నపోతు సంగతి ఇప్పుడే తేల్చేస్తాను. బలరాం, ఒరే బలరాం, ఏడీడు బలరాం. ఏమిటి పిన్ని? నువ్వు అసలు మనిషివేనా? నీది అసలు మనిషి పుట్టుకేనా? నిన్ను అడ్డంగా నరికి ఉప్పు కారం పట్టించడం కూడా తప్పు లేదురా. నేనేం చేశాను పిన్ని? నోర్మి, ఏం చేశానని అడుగుతున్నావా? పసిబిడ్డని ఇందు ఎత్తుకుంటే నువ్వేమన్నావురా? దాన్నేం చూస్తావురా దరిద్రపు కొట్టాడా? భర్త పోయినంత మాత్రాన ఇందు పసిబిడ్డని ఎత్తుకోకూడదట్రా? ఇందు ఈ ఇంటికి అదృష్ట దేవతరా. ఇవాళ ఈ సిరి సంపదలు, ఈ భోగాలు మనం అనుభవిస్తున్నాం అంటే దానికి కారణం ఇందుయేరా. ఇందు నీకేం అన్యాయం చేసిందిరా? దాన్ని అలా అనడానికి నీకు నోరెలా వచ్చిందిరా నీచుడా? దానికి జరిగిన దారుణానికి జాలిపడ్డం పోయి, సానుభూతి చూపించడం పోయి, ధైర్యం చెప్పడం పోయి అవమానిస్తావా? ఏళ్ల తరబడి ఈ పంచనే పడుండి పంచపక్ష పర్వాణాలే మెక్కుతున్నా నీకు ఈసవెత్తు విశ్వాసం కూడా లేకపోయిందిరా. ఒరే దరిద్రుడా, మా అల్లుడు ఏమనుకున్నా, జైల్లో ఉన్న నీ పెళ్ళం తిట్టుకున్నా, నా కూతురు బతిమలాడుకున్నా, నిన్ను ఇప్పుడే ఈ క్షణమే మెడపెట్టి బయట గెంటగలను. ఇక మీదట ఇలా ప్రవర్తించావో ఒళ్ళు చీరేస్తాను. పోరా పోరా. ఏమిట్రా చూపు? ఆంబోతిలా బలిసాడు. వీడిని కోస్తే ఈ ఊరికి సరిపోతాడు. కాస్తంత ఇంగీత జ్ఞానం కూడా లేదు. అమ్మా ఇందు, వాడొక ఊర కుక్క. వాడేదో మొరిగాడని నువ్వెందుకమ్మా బాధపడతావు? హాయ్ అనిత. హాయ్ బుజ్జులు, ఏం చేస్తున్నావు? బాబుని తాకొద్దు. ముందు బాత్రూమ్కి వెళ్ళి కట్టు బట్టలతోనే తలారా స్నానం చేసిరండి. ఏదైనా మైల కబురు తెలిసిందా? మీరు మైల పడ్డారని కబురొచ్చింది. అనిత, ఏంటి నువ్వనేది? ఆహాహా, ఏమీ ఎరగనట్టు ఎంచక్క నాటకాలు ఆడుతున్నారు. తమరిప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నట్టు? ఆఫీస్ నుంచి వస్తున్నాను. షటప్. మీరు ఆఫీస్ నుంచి వస్తున్నారా? చేసింది చాలగా పైగా అబద్ధాలకట. మీరు లత హోటల్కి వెళ్ళారు కదూ. మీరు అది పక్కపక్కగా కూర్చొని భుజాలు రాసుకుంటూ గుసగుసలాడుకుంటూ పీకల దాకా మెక్కొచ్చారు కదూ. అవును, మేమిద్దరం హోటల్కి వెళ్ళాం. బాబు పుట్టినందుకు లత ట్రీట్ అడిగింది, ఇచ్చాను. అది తప్ప? అబ్బే తప్పేం లేదండి. ఇవాళ ట్రీట్ ఇస్తారు, రేపు డేట్ ఇస్తారు. అర్థం పర్థం లేకుండా మాట్లాడకనిత. మీరు తిన్నగా ఉంటే నేనెందుకు వాగాల్సి వస్తుందండి? ట్రీట్ ఇచ్చారట, ట్రీటు. నేను బాలింతనని చెప్పి దాన్ని చోలింతని చేద్దాం అనుకుంటున్నారా? అనిత, ఏంటా మాటలు? రేయ్ బాలాజీ, ఇప్పుడే చెప్తున్నాను. ఇక ముందు ట్రీట్ అంటూ దాన్ని వెంటేసుకొని తిరిగావో నీకు విడాకులు ఇవ్వగలను. జాగ్రత్త. ఏంటి గొడవ? అబ్బే ఏం లేదమ్మా, ఏం లేదు. హాల్లోకి వినిపించేలా మీరిద్దరూ గొడవ పడుతూ ఏం లేదంటావేంట్రా? అనిత, నువ్వు చెప్పు. కొడుకు పుట్టాడని ఈయన గారు లతకి ట్రీట్ ఇచ్చాడట. రెస్టారెంట్లో ఇకలు పక్కపక్కలు ఒళ్ళు తెలియకుండా అసభ్యంగా ప్రవర్తించారట. ఎరా బాలాజీ, నిజమేనా? లత ట్రీట్ అడిగితేను. నోర్మి, నువ్వేదో బుద్ధిమంతుడు అనుకుంటుంటే నీ బుద్ధి కూడా ఒకరించిందనమాట. కట్టుకున్న భార్యను కాదని పరశ్రీ వ్యామోహంలో పడినవాడెవడూ ఇంతవరకు బాగుపడలేదురా. పతివ్రత మండోదర్ని కాదన్న రావణుడు పరిస్థితి ఏమైంది? అంతెందుకు, సీతను కాదని జానకి వల్ల పడ్డా మీ పెద్దయిన సంగతి ఏమిటి? దీపం కాంతికి పురుగులు చేరతాయిరా. స్థితిపరుడు చుట్టూరే సీతాకోక చిలుకలు తిరుగుతాయిరా. తండ్రి వయ్యాకు కూడా ఈ తప్పుడు పనులేమిట్రా? ఇంకెప్పుడు ఇలాంటి కంప్లైంట్లు నీ గురించి రాకూడదు. కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తించు. మీ అమ్మ చెప్పింది చెవికెక్కిందా? పెళ్ళా మాటలు ఎలాగో వినలేదు. కనీసం మీ అమ్మ మాటైనా వినండి, బాగుపడతారు. అది అడిగిందట, ఈయన గారు ట్రీట్ ఇచ్చారట. ఇంకోసారి ట్రీట్ గీట్ అనండి, కట్ చేస్తాను. ఇది చెయ్యి. అమ్మా రండమ్మా, కూర్చోండి. బాగున్నారమ్మా? బాగున్నానమ్మా. నిన్ను చూడాలనిపించి వచ్చాను. ఏం తీసుకుంటారమ్మా? ఏం వద్దమ్మా. బిజినెస్ ఎలా ఉంది? పర్వాలేదు, బానే ఉంది. అమ్మా, ఎందుకో బాధపడుతున్నట్టు కనిపిస్తున్నారు. నీ గురించేనమ్మా.